ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుంచి తెలుగు సినీ పరిశ్రమపై సంచలన ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇక ఈ అంశంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓ నలుగురే దీనికి కారణమంటూ వార్తలు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలు రాయడం సరికాదని, ఆ నలుగురిలో నేను లేను అంటూ తెలిపారు అల్లు అరవింద్. నాకు చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు, కానీ నాకు కేవలం 15 లోపు థియేటర్లే ఉన్నాయి, అంతకు మించి లేవన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదన్న ఆయన థియేటర్లకు సంబంధించి నిర్వహించిన 3 మీటింగ్స్కు వెళ్లలేదని తెలిపారు. ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యంలో థియేటర్లను మూసివేయాలన్న ఆలోచన పెద్ద దుస్సాహసమే. సినిమా రంగం కృషికి పవన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో పవన్ను కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినిమా రంగాన్ని ప్రైవేట్ వ్యాపారం అనడం కూడా సరికాదన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడడం మంచిది కాదని సూచించారు. గత సీఎంను మా సినిమా పెద్దలు ఎందుకు కలిశారు? ఈ ప్రభుత్వం వచ్చాక సీఎంని ఎందుకు కలవలేదు? కొంతమంది మాకు సీఎం, డిప్యూటీ సీఎం తెలుసు అన్నారే తప్ప ఇండస్ట్రీ నుంచి ఏ సంఘం వెళ్లి కలవలేదు. సినీ ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు అరవింద్. కష్టం వచ్చినప్పుడు వెళ్లి కలవడం కాదన్న ఆయన, ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లి కలవడం ఆనవాయితీ అని, ప్రభుత్వంతో సంబంధం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారం సినీ ఇండస్ట్రీకి అవసరం అని కూడా అన్నారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ పేషి లేఖను కూడా సమర్థించారు. సినీ పరిశ్రమకు చాలా సమస్యలున్నాయని, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం కావాలనేది డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఆలోచించుకోవాలి. ఏమీ మాట్లాడకుండా థియేటర్లు మూసేస్తామంటే ఎలా? సమస్యపై చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కృషి చేస్తున్నారు. థియేటర్లు మూస్తామని చెప్పి పవన్ బెదిరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అరవింద్.